కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే బొడిగె శోభ పేరు చెప్తేనే హడలిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్థాయి పార్టీ నాయకులపై ఆమె ప్రతాపం చూపుతున్నారు. ఎమ్మెల్యేతో వేగలేక అధికార పార్టీ నాయకులు కొందరు పార్టీ అధినేతలకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టుంది కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే బొడిగె శోభ తీరు. ఆమె వస్తున్నారంటే నియోజకవర్గ ప్రజలు హడలిపోతున్నారు. ఎమ్మెల్యే వస్తున్నారంటే స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు గ్రామస్థాయి నాయకులు, ఉద్యోగులు భయాందోళన చెందుతున్న పరిస్థితి. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడంలో శక్తి వంచన లేకుండా కృషి చేసే ఎమ్మెల్యే శోభ ఎక్కడికి వెళ్లినా అక్కడ ఎవరికో మూడిందని చెప్పక తప్పదు. తన మాటే వినాలి, తాను చేసిందే చూడాలనే విధంగా వ్యవహరించే ఎమ్మెల్యే తీరుపై ప్రజలు, టీఆర్ఎస్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఓ గ్రామానికి ఎమ్మెల్యే శోభ వెళ్లగా గ్రామ సర్పంచ్తో పాటు స్థానిక టీఆర్ఎస్ నాయకులు అంతా ఓ 10 మంది మాత్రమే ఉన్నారు. అది చూసి ఎమ్మెల్యేకు పట్టలేనంత కోపం వచ్చింది. మీ గ్రామానికి ఎమ్మెల్యే వస్తే కనీసం జనాన్ని కూడా పోగు చేయరా అంటూ గ్రామ సర్పంచ్కు, స్థానిక టీఆర్ఎస్ నాయకులకు క్లాస్ తీసుకున్నారు. సర్పంచ్ పట్టించుకోకుంటే గ్రామస్థాయి టీఆర్ఎస్ నాయకులు ఏం చేస్తున్నట్లని ప్రశ్నించారు. మీ ఊరికొస్తే చావుకొచ్చినట్లుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏం ఆశిస్తేనే 5 ఏళ్ళకు ఒకసారి ఓట్లు 100 మందిని గ్యాదర్ చేస్తే 50,000 1,00,000 ప్రకటిస్తా కదా. ఇప్పుడు 10 లక్షలు ప్రకటించినా ఒక ఎమ్మెల్యే వస్తే 10 రూపాయలు వస్తే అని ఆశించాలి, కానీ 10 మంది తయారు చేయగా తప్పు. 1,100 మంది ఉన్నారట తడగొండల. 10 లక్షలు ప్రకటించిన నేను. నీ ఊరికి వస్తే సావుకాడికి వచ్చినట్టు ఉంటుందా? నేను సావుకాడికి వచ్చినా ఎవరు చేసిండు అంత పెద్ద రోడ్డు? మరి 10 మంది లేరన్నా, నేను నిలబడి గంట సేపు నిలబడ్డా. లాస్ట్ నేనే కొబ్బరికాయ కొట్టుకొని వచ్చినా. ఇలాంటి సంఘటనలు చొప్పదండి నియోజకవర్గంలో అనేకం జరిగాయి. స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, ఉద్యోగులు ఎవరైనా సరే ఎమ్మెల్యే గారికి ఒక్కటే. కొద్ది రోజుల క్రితం వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబును బహిరంగంగా విమర్శించారు. తన నియోజకవర్గంలో అభివృద్ధికి ఎమ్మెల్యే రమేష్ బాబు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. గతంలో ఓ తహసీల్దార్ను మందలించి ఏకంగా ఆ తహసీల్దార్ అక్కడి నుంచి వెళ్లిపోయేలా చేశారు. ఉద్యోగులైతే ఆమె ఫోన్ కాల్ వస్తే వణికిపోతున్నారు. విధి నిర్వహణలో చేసే పనులు చేస్తాం కానీ ఆమె అనే మాటలు భరించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే తీరును టీఆర్ఎస్ నేతలు కొందరు ఇప్పటికే కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. విజేందర్ రెడ్డి, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, కరీంనగర్.